వెల్కమ్ టు ప్రైమ్ మహిళా ఎపిసోడ్. తెలుగు సంవత్సరాది వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నాం. పంచాంగ శ్రవణం చేశాం. లాభ నష్టాలు ఎలా ఉంటాయో అంచనా వేసుకున్నాం. అయితే మనం జరుపుకునే ఇలాంటి ఉత్సవాలు ఉత్తరాదిన లేకపోవచ్చు. కానీ అదే రోజున మొదలై మరో తరహాలో జరుపుకోవడం ఉత్తరాది ప్రజల సాంప్రదాయం. చైత్ర శుద్ధ పాఠ్యమినే ఉత్తరాదిన పలు ప్రాంతాల్లో విక్రమ శాకారంభంగా భావిస్తారు. 3044 ఏళ్ల క్రితం విక్రమ శకం ప్రారంభమైనట్టుగా పంచాంగకర్తలు చెబుతారు. అయితే గత 4 ఏళ్లుగా భారతీయ నవవర్ష సమాజోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ వేడుకలు చాలా ప్రత్యేకంగా జరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలు ఆదిశక్తి స్వరూపులు అనే భావనను వ్యాపింపచేస్తూ శౌర్య పరాక్రమాలు చాటుకునేలా విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. మహిళల్లో ధైర్య సాహసాలు, ఆత్మవిశ్వాసాలు మెండుగా ఉన్నాయని చెబుతూ 5 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించారు. యువతలు ఇలా ఖడ్గచాలనం చేస్తూ సాటి మహిళలకు తామేమీ తక్కువ కాదనే బలమైన ఆత్మవిశ్వాసం నింపుతున్న ఈ విన్యాసాలు రాజస్థాన్లోని ఉదయ్పూర్లో జరిగాయి. రాజస్థాన్లోని ఉదయ్పూర్లో భారతీయ హిందూ న్యూ ఇయర్ సనాతన నవ సంవత్సర్ ఉత్సవాలు గ్రాండ్గా జరిగాయి. నగరవాసులు బ్రహ్మాండమైన ఊరేగింపు, ధార్మిక సభ, సాంస్కృతిక కార్యక్రమాలతో హిందూ నవ సంవత్సరాన్ని వినూత్నంగా జరుపుకున్నారు. ఈ ఉత్సవాలు భారతీయ సంస్కృతి సంప్రదాయాలు, శాస్త్రీయమైన కాలగణన వ్యవస్థను గౌరవిస్తూ సామాజిక మార్పు తీసుకురావాలనే సందేశంతో నిర్వహించారు. భారతీయ నవవర్ష సమాజోత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు మార్చి 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు జరిగాయి. ఇక ఈ ఏడాది థీమ్ పంచ పరివర్తన అంటే 5 మార్పుల ప్రాముఖ్యతను చాటి చెప్పారు. ఈ 5 స్వీయ అవగాహన, సామాజిక సామరస్యం, పర్యావరణ పరిరక్షణ, కుటుంబ విలువలు, పౌర బాధ్యతలు. దేశంలోని పౌరులందరూ కూడా, మరీ ముఖ్యంగా సనాతన సంప్రదాయాన్ని అవలంబిస్తున్న హిందువులు ఈ సంప్రదాయాన్ని అవలంబించాలని, సమాజ సంక్షేమానికి, మహిళల రక్షణకు తమ వంతుగా పౌరులంతా పాటుపడాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. ఇక ఈ కార్యక్రమాలు 4 ఏళ్లుగా ప్రతి ఏటా జరుపుతున్నారు. తొలి రోజు భగవాధ్వజాలతో కూడిన 4 వీలర్స్ను రథాలుగా మలిచారు. ఈ ర్యాలీ మహాకాల్ ఆలయం నుంచి ప్రారంభమై సబ్ సిటీ సెంటర్ దాకా జరిగింది. రెండో రోజు నగరంలోని 73 ప్రాంతాల్లోని ప్రధాన ఆలయాల్లో పెద్ద ఎత్తున మహాహారతి, గంగాహారతి, హనుమాన్ చాలీస పారాయణం చేశారు. మూడో రోజు సింధీ సమాజం నిర్వహించిన చేతిచంద్ ఊరేగింపులో సమితి సభ్యులు పాల్గొని భారతీయ న్యూ ఇయర్ సందేశాన్ని సంప్రదాయ పద్ధతిలో ట్రెండింగ్గా మార్చేశారు. 4వ రోజు బోహ్రా గణేష్జీ, జగదీష్ టెంపుల్, గురుద్వారా, రామ్దేవ్ టెంపుల్, జైన్ టెంపుల్, ఖేడాదేవి టెంపుల్ వంటి అన్ని ప్రధాన ఆలయాల్లో శంఖనాదంతో పాటు సంప్రదాయ సంగీత కార్యక్రమాలు నిర్వహించారు. ఇక చివరి రోజైన 22వ తేదీన భారీ ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఆ తర్వాత గాంధీ గ్రౌండ్ నుంచి ప్రారంభమై నగరం ముఖ్య రూట్ల గుండా శోభాయాత్ర ప్రయాణించి టౌన్ హాల్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రాంగణంలో ముగిసింది. మహిళలు మంగళ కలశాలు మూసుకుని భక్తి గీతాలు ఆలపిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వేర్వేరు హిందూ సంస్థలు, సమాజాలు పాల్గొన్నాయి. సుమారు 100 శకటాలు, సంప్రదాయక అఖాడాలు, ధార్మిక ధ్వజాలు, డ్రమ్ములు, సాంస్కృతిక ప్రదర్శనలు ఈ ప్రదర్శనలో హైలైట్గా నిలిచాయి. అనంతరం ధార్మిక సభ జరిగింది. కైలాష్ టెక్రీ పీఠాధిపతి జ్ఞానానంద సరస్వతి మహారాజ్, మంకర్దేవ్ ధామ్ జహడోల్ పీఠాధిపతి బ్రహ్మచారి గులాబ్దాస్ మహారాజ్, అలాగే భువనేశ్వరి దీది పాల్గొన్నారు. యువతే యువకులు భారతీయ సనాతన సంప్రదాయ గ్రంథాలను అధ్యయనం చేయాలని, అందులోని సూక్ష్మమైన అంశాలను అర్థం చేసుకుని ఆచరించాలని స్వామీజీలు సూచించారు. రాజస్థాన్లో మొదలైన ఇలాంటి ఉత్సవాలు ఇదే స్ఫూర్తితో ఉత్తరాదిన దాదాపు అన్ని రాష్ట్రాలకు వ్యాపించే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.